అవునా, సరే పెట్టండి. కొద్ది రోజులకి ఎద్దుకి గాయం తగ్గిపోతుంది. విత్తనాలు వేయడానికి అని సుమతి రంగన్న పొలంకి వెళ్తారు. విత్తనాలు వేస్తుండగా రంగన్న కాలుకి కూడా గాజు పెంక కొచ్చుకుంటుంది. సుమతి చూసి, అయ్యో ఏమైందండి, కాలుకి గాజు పెంక కొచ్చుకుంది, పదండి కట్టు కట్టిస్తాను. అబ్బా సుమతి, వదిలేయి, ఏమి కాదు, పసుపు పెడితే అదే తగ్గిపోతుంది. ఇంటికి వచ్చాక సుమతి రంగన్న కాలుకి పసుపు పెడుతుంది. రంగన్న గాయంతోనే పొలం పనులు చేస్తుంటాడు. కానీ కాలుకి గాయం మాత్రం తగ్గదు. అది ఇంకా ఎక్కువైపోతుంది. హాస్పిటల్కి వెళ్తాడు. కాలు గాయం ఎక్కువైపోవడంతో కాలు తీసేస్తారు. రంగన్న కాలు తీసేయడంతో భార్యా పిల్లలు చాలా బాధపడతారు. కుటుంబ భారం అంతా భార్యా పిల్లల మీదనే పడుతుంది. భార్యా పిల్లలు పొలం పనులు చేస్తున్నారు. ఇది చూసిన రంగన్న చాలా బాధపడతారు. వీరి కష్టాన్ని